ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు ప్రత్యేకంగా 4 అంశాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, మీరు భయపడకండి, దేవుణ్ణి నమ్ముకొని జీవించండి అనేటువంటిది. రెండవది, మీరు సంపదలను పరలోకమందు సమకూర్చుకోండి అని. మూడవది, మెలకువ కలిగి సిద్ధపాటు కలిగినటువంటి సేవకుల వలె జీవించండి అని. నాలుగవది, నమ్మిన బంటులాగా జీవించమని. ఈ 4 సందేశాలను ఈనాటి సువిశేష పట్టణంలో మొదటి 2 పట్టణాలను ఆధారంగా చేసుకొని మన ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు మనకు ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. అందువలనే లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వాక్యంలో తెలియజేస్తున్నారు, చిన్న మంద భయపడకుడు, మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము అని చెప్తున్నాడు. మనందరిలో కూడా ఏదో ఒక భయము, ఆందోళన లేదా ఏదో ఒక విధమైనటువంటి అన్సర్టనిటీ, అయోమయ పరిస్థితి చోటు చేసుకుని ఉంటుంది. అందరిలో, మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన మనలను వెంటాడుతూ ఉంటుంది. అందులో కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు లేదా భయపడుతూ ఉంటారు. మరికొంతమంది ఆర్థిక సమస్యలతో భయపడుతూ ఉంటారు. మరికొంతమంది వారి యొక్క బిడ్డల యొక్క చదువుల గురించి భయపడుతూ ఉంటారు. మరికొంతమంది వారి బిడ్డల యొక్క వివాహం గురించి భయపడుతూ లేదా ఆందోళన చెందుతూ ఉంటారు. మరికొంతమంది బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. కానీ ఈ విధంగా భయపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇదే మాట చెప్తూ ఉన్నాడు, చిన్న మంద భయపడకుడు, నీకు రాజ్యం నిచ్చుట నా తండ్రికి ఇష్టము అని చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథం ఆధారంగా చూసుకున్నట్లయితే చాలామంది భయపడ్డారు. అలా భయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు అని. ఏలియాకి ఏం భయం ఉన్నది? ప్రాణ భయం ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వాక్యం, ఏలియా రాని మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకొని కోరి సేవకుని తీసుకొని పారిపోయాడు. ఏలియా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు, ఒక ప్రవక్తగా అభిషిక్తుడైనటువంటి వాడు. అటువంటి ఏలియా ఒక గొప్ప దహన బలిని కూడా సమర్పించినటువంటి వాడు. అటువంటి ఆయన ఏ భయంతో ఉన్నాడు? ప్రాణ భయంతో ఉన్నాడు. జెజబేలు రాణి చేసినటువంటి శపథమునకు భయపడిపోయి సేవకుని తీసుకుని దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఏలియా ఎంపిక చేయబడిన, ప్రభు పిలుపుకి నోచుకొనిన, అభిషక్తుడైన మరియు ప్రవక్తగా తీర్చిదిద్దబడినప్పటికీ కూడా ఆయన ఎటువంటి భయానికి గురయ్యాడు? ప్రాణ భయానికి గురయ్యాడు. మనలో కూడా అటువంటి ప్రాణ భయం అనేటువంటిది అప్పుడప్పుడు కలగవచ్చు అని ఆ ప్రభు మనకు ఈనాటి వాక్యం ద్వారా తెలియజేస్తూ, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త కూడా ఎవరైనా నన్ను తృణీకరిస్తారేమో, నేను ఒంటరి వాడిని అయిపోతానేమో అనేటువంటి భయం తనలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రభు ప్రత్యేకించి ఎంచుకొని పిలుస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నెరవేర్చమని. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను బాలుడను, నేను ఏ పాటి వాడిని అని చెప్తూ తనలో వారందరూ కూడా బాలుడు వెళ్ళి చెప్తూ ఉంటే ఎవరైనా వింటారా? వినరు కదా. మనం కూడా వినాం కదా. ఏదో చెప్తున్నాడు అనుకుంటాం, వదిలేస్తూ ఉంటాం, లేదా వాళ్ళ మాటలు అసలు పట్టించుకోం. అటువంటి తను ప్రభుతో మొరపెట్టుకుంటున్నాడు, నేను బాలుడనయ్యా, నేనేం చేస్తాను, నేనేం చేయగలను, నేనేం మాట్లాడగలను అని చెప్తూ నన్ను వారందరూ తృణీకరించేస్తారు, వారందరూ నన్ను కాదనుకుంటారు, నన్ను వద్దనుకుంటారు అని చెప్తూ తృణీకరిస్తారేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండిపోయాడు.
కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని నెరవేర్చు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ మోషే, పూర్వ నిబంధనలో మోషే ఒక గొప్ప ప్రవక్త. ఆయన తన బలహీనత గురించి ఆయన భయపడ్డాడు. దేని గురించి? ఆయన యొక్క బలహీనత గురించి. నేను అయోగ్యుడను అనుకుంటున్నాడు ఆయన, కానీ ప్రభు దృష్టిలో ఆయన యోగ్యుడు. అందువల్లనే అంత గొప్ప బాధ్యతను ఆ దేవాది దేవుడు ఆయనకు అప్పచెప్పాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతటా మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనెవ్వడను అంటున్నాడు. ఆ దేవాది దేవుడు మోషేకి గొప్ప బాధ్యతను ఇస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చేటువంటి బాధ్యత, కానా దేశానికి తీసుకొని కొనిపోబడేటువంటి బాధ్యత. ఇంత గొప్ప బాధ్యతనిస్తే ఆయన ఏమడుగుతున్నాడు? నేనెవ్వడనయ్యా? ఫరో రాజు ఎక్కడ, నేనెక్కడ? అతని చేత నేను ఆ దేశం నుంచి చంపబడకుండా పంపివేయబడినటువంటి వాడను. అటువంటి నేను ఏపాటి వాడిని, నేనెవడని అసలు అని చెప్పి దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నాను. నాకు యోగ్యత లేదు, నేను బలహీనుడను, గొప్ప రాజు ముందుకు వెళ్ళి నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని చెప్పేసి భయపడ్డాడు. ఏలియా భయపడ్డాడు, ఇర్మియా భయపడ్డాడు, మోషే భయపడ్డాడు. వీళ్ళందరూ ఎవరు? గొప్ప గొప్ప ప్రవక్తలు, దైవభక్తులు. అటువంటి వీరందరూ కూడా భయపడిపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో మరొక వ్యక్తి గురించి చెప్తూ ఉంటాడు, గిద్యోను. ఆ గిద్యోను కూడా శత్రుభయంతో కంపించిపోతాడు. శత్రువులందరూ కూడా అతన్ని నాశనం చేస్తారని, తన వంశాన్ని నాశనం చేస్తారని, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తారని భయపడిపోయాడు. అటువంటి గిద్యోను తన యొక్క బలహీనతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు, శత్రువులకు భయపడిపోవడం. 6వ అధ్యాయంలో 11 నుంచి 15 వాక్యాలు చదువుకున్నట్లయితే గిద్యోనుకు చెప్తున్నాడు, నువ్వు ఒంటి చేతితోటి వాళ్ళందరినీ కూడా రక్షించగలవు. ఆయన మీద దండెత్తి వస్తున్నటువంటి వారి పేరు మిద్యానీయులు. ఈ మిద్యానీయులు నీ మీదకి వస్తున్నారు కదా, ఒంటరి వాడిగా కూడా వారి మీద దండెత్తి, లేకపోతే వారితో పోరాడి నువ్వు వారి నుంచి నీ యొక్క ప్రజలను నువ్వు రక్షించుకోగలవు అని చెప్పేసి ప్రభు అంటుంటే ఆయన ఏమంటున్నాడు, నేనేమిటి, నేను ఎవడని అసలు? నాకు నా కుటుంబంలోనే విలువ లేదు, మాకు ఊరు పేరు లేనటువంటి వాళ్ళం మేము. అటువంటి నేను మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి వారితో పోరాడి నేను దీన్ని ఎలా సాధించేది అని చెప్పి తన యొక్క భయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆయనకేం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. మరొక ఉదాహరణ, సెరాఫతు స్త్రీ. ఆమె దేనికి భయపడింది? తన యొక్క పేదరికానికి భయపడిపోయింది. ఆమె అంటుంది కదా, ఈ ముంతలో ఉన్నటువంటి ఆ పిండి కాస్త, ఇంకా కొద్దిగా ఉన్నటువంటి నూనె, ఇక లాస్ట్ అన్నమాట, చివరివి ఇవి, దీంతో నేను నా కొడుకు కూడా కాస్త భుజించి ఇక చాలేసేస్తాం ఈ యొక్క జీవితాన్ని అని తన యొక్క పేదరికాన్ని వ్యక్తపరుస్తూ తను భయపడిపోతుంది. ప్రభు తనకు తోడుగా ఉండి ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ముంతలో ఉన్నటువంటి పిండి కానీ నూనె కానీ ఎప్పుడు కూడా తరిగిపోకుండా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఆ దేవాది దేవుడు అతనికి ఇస్తూ ఉన్నాడు. ఆది ఆరంభంలో ఆదాములు వీరిరువురు కూడా దేనికి భయపడిపోయారు? పాపం యొక్క ఫలితంకు భయపడిపోయారు. చేయకూడదన్నటువంటి పని చేశాం కాబట్టి దీని యొక్క ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అని చెప్పేసి భయపడిపోయారు. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. భయపడవద్దు, నేను నువ్వు తోడుగా ఉంటానని. వారిద్దరు ఏమని చెప్తారు? ఆదాముల గురించి వారు దాక్కున్నారట. వారు ఏం చేస్తున్నారు? దాక్కున్నారు. అలా దాగుకున్నటువంటి ఆ స్థితిని చూపిస్తూ వారు పాపమునకు వచ్చేటువంటి ఫలితం గురించి భయపడిపోయారు అన్నటువంటి విషయాన్ని మనకు ప్రభు ఈనాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఈ యొక్క వాక్యాలను గురించి, వ్యక్తుల గురించి లేదా కొంతమంది భక్తుల గురించి చూస్తున్నట్లయితే కొంతమంది ప్రాణభయంతో భయపడిపోయారు, మరికొంతమంది తృణీకరిస్తారేమోనని భయపడ్డారు, మరికొంతమంది బలహీనులము, మేము అయోగ్యులమని భయపడిపోయారు.
నాకు అసలు పేరు ఊరే లేదు, నేనే పాటివాడినని చెప్పేసి భయపడిపోయాడు. ఈ విధంగా భయపడిపోతున్నటువంటి ఈ సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు ధైర్యం వహించమని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. చక్కని ఉదాహరణ చూసినట్లయితే మన తెలుగులో ఒక మాట అంటామే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటారు కదా. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి అలానే ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, దారి లేదు. వెనక చూస్తేనేమో ఛేదిస్తున్నటువంటి ఫారో రాజు యొక్క సైన్యం. కాబట్టి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నేనేం చేయాలి అని చెప్పేసి. మరి ఆ సందర్భంలో ఆ ఎర్ర సముద్రమును ఏం చేస్తున్నాడు దేవుడు? 2 పాయలుగా చీల్చేస్తున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన చేయి పట్టుకొని నేను నడుస్తూ ఉన్నాను అన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వారికి అటువంటి వెనకున్నటువంటి సమస్య, నీ ముందున్నటువంటి సమస్య తప్పనిసరిగా ఆ ప్రభు తీర్చగలడు. తీర్చగలిగేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అన్నటువంటి విషయాన్ని ఈనాటి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఉదాహరణలతోటి వీరందరిలో కూడా బలహీనతలు ఉన్నాయి. మనలో ఉన్నట్లే వారిలో కూడా బలహీనతలు, లేదా వారిలో ఉన్నట్లే మనలో కూడా అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. మనము కూడా అప్పుడప్పుడు మేము అయోగ్యులం అంటాము, మాకు ఊరు పేరు లేనటువంటి వారం అంటాము, మేము తృణీకరించబడేటువంటి వారం అంటాము, నేనే పాటి వాడిని అంటాము, లేదా నేను చిన్నవాడిని అంటాము, నాకు చదువు సంధ్య లేదంటాము. ఈ విధంగా అనేక మార్గాల్లో మనం అందరం కూడా భయపడిపోతూ ఉంటాం. కానీ ఆ ప్రభు యొక్క చేయి పట్టి నడుస్తున్నటువంటి వారికి ముందున్నటువంటి నొయ్యి కానీ వెనుకున్నటువంటి గొయ్యి కానీ అడ్డు రావు. ఎందుకంటే వాటి నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి శక్తివంతుడు మన ప్రభు, మన రక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు. ఈనాడు మనకు ఆ ప్రభు ప్రబోధిస్తున్నటువంటి విషయం. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే శిష్యులందరూ కూడా ప్రభువుతోటి పాటు ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తుఫాన్ వచ్చిందని చెప్పేసి వారందరూ ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ప్రభు వారికి తోడుగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఆయనుండగా మనకేంటి? మనము చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తుఫానును అధిగమించి ఒడ్డుకు చేరుకోగలిగేటువంటి భాగ్యం మనకున్నది. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క అధీనంలోనే ఉంటుంది. ఆయనే మనకు తోడున్నప్పుడు ఈ ఇబ్బందులు ఎందుకు అన్నటువంటి ఆలోచన కానీ, నమ్మకము కానీ, ప్రార్థన కానీ వారిలో ఎక్కడా లేదు. ఆయన ప్రక్కనే ఉన్న సేద తీర్చుకుంటున్నప్పటికీ కూడా సర్వలోకాలకు అధిపతి అయినటువంటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మరిచిపోయి వారందరూ కూడా భయపడిపోయారు. కానీ ఆ ప్రభు ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ ఆ యొక్క విపత్తు నుంచి వారందరినీ కూడా రక్షిస్తాడు. చివరికి గాలి తుఫాన్లన్నీ కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా ప్రభు మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగానే ఉన్నాను. అయితే నీలో అంతటి గొప్ప విశ్వాసం, మోషేలాగా ముందు వెనక 2 సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ కూడా, ఎటు వెళ్ళాలో దారి తోచనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు నాకు తప్పనిసరిగా ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం నమ్మాలి, నమ్మి తీరాలి అని చెప్పేసి ఈనాటి సువిశేష పట్టణం మనకు బోధిస్తూ ఉంది. రెండవ విషయాన్ని చూసినట్లయితే, భూలోకంలో కాదు పరలోకంలోని యొక్క సంపదలను సమకూర్చుకోండి. ఈ సంపదలను సమకూర్చుకోవాలి అంటే మనం కొన్ని లక్షణాలను మనం పెంపొందించుకోవాలి. ఆ లక్షణాలు మనకు పరలోక సంపదను ఇక్కడ ఉన్నప్పుడే సమకూర్చి పెడతాయి. అవి ఏమిటంటే ప్రేమ, దయ, జాలి, కరుణ మరియు ఉదారత్వము, మంచితనము, దానము. ఈ విషయాలన్నీ కూడా, ఇవన్నీ మనకు ఏ విధమైనటువంటి రాజ్యాన్ని లేదా ఏ విధమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాయంటే, పరలోక సంపదను మనం సమకూర్చుకునే విధంగా మనను ఆ దేవాది దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. అదే ఈనాటి సువిశేష పట్టణంలో 2వ సందేశము, పరలోక సంపదలపై మీ యొక్క దృష్టిని సారించండి అని చెప్పి ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని చూసినట్లయితే, మేల్కొని జీవించండి అంటున్నాడు, లేదా సిద్ధపాటు కలిగి జీవించండి అంటున్నాడు, లేదా నిరీక్షణ కలిగి జీవించన్నాడు. నీ యొక్క నిరీక్షణ అంటే అర్థం ఏంటి?
ఎదురుచూపు. సర్వసాధారణంగా దీని గురించి మనం ఎక్కువగా ఆగమన కాలంలో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు ఆయన? జాగరూకులై ఉండండి, అప్రమత్తత కలిగి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మరియు మీరు ఈ యొక్క సిద్ధపాటుతో సేవకుని వలె జీవిస్తూ నిరీక్షణ నందుతూ ఆ ప్రభు వచ్చేటువంటి గడియ ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా వస్తాడో ఊహించిన గడియలో వస్తాడు. కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఈ యొక్క సిద్ధపాటు అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితం బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు అవసరం అంటున్నాడు ఆ ప్రభు. ఆయన దగ్గరకు చేరాలంటే నీ యొక్క ఆధ్యాత్మికతలో నిర్లక్ష్యం వద్దు అంటున్నాడు. ఆధ్యాత్మికంగా మనం బలపడాలి, ఆధ్యాత్మికంగా మనం స్థిరపడాలి. ఆ ఆధ్యాత్మికంగా మనం స్థిరపడి బలపడుతున్నట్లయితే ఆ ప్రభు యొక్క ఆదరణ, ఆ ప్రభు యొక్క తోడు, ఆయన యొక్క సహవాసము మనకు నిరంతరము ఉంటుంది అని చెప్పి ఆ ప్రభు తెలియజేస్తున్నాడు. చివరిగా 4వది చూసినట్లయితే నమ్మిన బంటుగా జీవించండి అంటున్నాడు. ప్రభువునకు నమ్మిన బంటులుగా జీవించాలి అని ఈనాటి సువిశేష పట్టణం మనందరికీ కూడా పిలుపునిస్తుంది. నమ్మిన బంటుగా జీవించడం అంటే ఏంటి అర్థం? నీకున్నదంతా కూడా సమస్తము కూడా దేవుని యొక్క కృప నుంచే వచ్చినదన్నటువంటి భావన నీలో కలిగి ఉండాలి. అనగా నీదంటూ ఏమీ లేదు, సమస్తము ఆయన నీకు ప్రసాదించాడు. కాబట్టి సమస్తము ఆయన వలనే, ఆయన ద్వారానే నీకు కలిగి ఉన్నది, కలుగుతూ ఉన్నది అన్నటువంటి విశ్వాసంతో బ్రతకమంటున్నాడు. అది నమ్మిన బంటుగా జీవించడం అంటే. మనకున్నదంతా కూడా దేవుని యొక్క ప్రసాదితము, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క వరము అన్నటువంటి విషయంతో మనలను జీవించమంటున్నాడు. కీర్తనాకారుల్లో వాక్యం ఉన్నది, 24వ అధ్యాయం 1వ వాక్యం. భూమియు దాని మీద ఉన్న సమస్త వస్తువులను ప్రభువే, ప్రపంచము దాని యందు వసించు ప్రాణులెల్లా ప్రభువునకు చెందినవే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము అనగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జలచరాలన్నీ కూడా, భూమి మీద మీకు వసగబడుతున్నటువంటి సమస్తము కూడా, పశుపక్షాదులు అన్నీ కూడా, జలచరాలు ఇవన్నీ కూడా, భూమి మీద ఉన్న జీవరాశులు అన్నీ కూడా ఆయనకు చెందినటువంటివే. కాబట్టి మనం ఏమని భావించాలట? మనకున్నదంతా కూడా ఆయనకు చెందినదే. కాబట్టి ఆయన ద్వారా మనకు పొందుకొని ఉన్నాం. కాబట్టి ఆయన పట్ల మనకేం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. నమ్మిన బంటుగా జీవించమని చెప్పేసి ఆ ప్రభు మనలను జీవించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తరువాత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా నమ్మిన బంటుగా జీవించడం అని అర్థం. దేవుడు మనకు ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉంటాడు. దీన్ని వృధా చేయకుండా ప్రప్రథమముగా ఆయన స్తుతించి ఆరాధించడానికి, తర్వాతగా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను, నీకు ఒక బాధ్యతనిచ్చాడు కదా. ఉదాహరణకి వివాహితులుగా నీకేం బాధ్యతనిచ్చాడు? నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించి కాపాడేటువంటి బాధ్యతనిచ్చుకున్నాడు కదా. అటువంటి ఆ బాధ్యతను సందర్భంగా వ్యవహరించటం అనేటువంటిది చాలా చాలా అవసరం అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వదిగా చూసినట్లయితే కలలను వృద్ధి చేస్తూ నమ్మిన బంటుగా జీవించమంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి లేఖలో చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, పలు రకములైన దేవుని వరములను ఉత్తమ నిర్వాహుల వలె ప్రతి వ్యక్తి దేవుని నుండి పొందిన విశేష కృపానువరములను ఇతరుల మేలుకై ఉపయోగించండి అంటున్నాడు. ప్రభు ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క అనుగ్రహాన్ని ఆ ప్రభు దయచేస్తున్నాడు కదా. దానిని ఇతరుల మేలులకై ప్రభు చూపించినటువంటి మార్గంలో వినియోగించండి అని చెప్పి తెలియజేస్తూ, నీలో ఆ కళలు అంటే నిద్రలో వచ్చేటి కళ గురించి చెప్పడం లేదు ప్రభు ఇక్కడ. అర్థమైందా? నీకు ఇచ్చినటువంటి తలాంతులు, ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి టాలెంట్స్, వీటి గురించి చెప్తున్నాడు. ఇవి ఎల్లప్పుడూ వృద్ధి చేసుకుంటూ నమ్మిన బంటుగా జీవించు. ఎందుకంటే నీ స్థితిగతుల్ని బట్టి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికలు నీకు ఆయన లిఖించినటువంటి విధానాన్ని బట్టి నీకు అనేకమైనటువంటి తలాంతులను లేకపోతే అనుగ్రహాలను ప్రసాదిస్తూ ఉన్నారు. దానిని వినియోగించుకుంటూ వృద్ధి చెందు, దేవునిలో వృద్ధి చెందమని చెప్పి ఆ ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 9వ అధ్యాయము 7వ వాక్యంలో
తెలియజేస్తున్నాడు. ఉదారంగా జీవిస్తూ నమ్మిన బంటుగా ఉండమంటున్నాడు. ఉదారంగా జీవిస్తూ భూలోకంలో ఉదారంగా జీవిస్తూ నమ్మిన బంటుగా ఉండమంటున్నాడు. 2వ కొరింథీ 9:7. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమనర్పవలెను. సంతోషముతో దానమనర్చు వానిని దేవుడు ప్రేమించును. ఆయనకు నమ్మిన బండుగా ఉండటము అంటే అర్థం ఏమిటంటే ఉదారంగా జీవించమని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ప్రకారము అటువంటి వారిని ఆ ప్రభు ఏం చేస్తాడట? ప్రేమిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా చిన్న విషయాలలో కూడా శ్రద్ధ వహించమంటున్నాడు. అల్ప విషయాలు యందు శ్రద్ధ వహించేటువంటి వారికి గొప్ప విషయాలు యందు బాధ్యత ఇస్తానని చెప్పి లూకా రాసినటువంటి సువిశేషంలో 16వ అధ్యాయం 10వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆ విధంగా జీవించడము కూడా దేవుని పట్ల నమ్మిన బంటుగా జీవించడం అని అర్థం. ఈనాడు ఈ ప్రభు బోధించినటువంటి 4 విషయాలను మనం ప్రత్యేకంగా మన యందు పొందుపరుచుకుని దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయాసపడదాం. మొట్టమొదటిగా మీరు భయపడకండి, దేవుని నమ్ముకొనండి అని. రెండవదిగా మీ యొక్క సంపదలను పరలోకమందు సమకూర్చుకొనండి అని. మూడవదిగా మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి జాగరూకత కలిగి జీవించమని. చివరిగా నమ్మిన బంటుగా జీవించమని. ఈ 4 మాటలను ప్రభు సువిశేషపట్నం ద్వారా మనకి నాడు బోధిస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను, కృపానువరములను ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం.